ప్రధానంగా వీరాపురంలోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం వరకు తీవ్ర ఉద్రిక్తత ఆ పోలింగ్ కేంద్రం వద్ద మనకి కనిపించింది. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. విచక్షణారహితంగా వేట కొడవళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఒకరినొకరు నరుక్కున్న క్రమంలో ఇద్దరు కార్యకర్తలు బలైపోయారు. టీడీపీ కార్యకర్త ఒకరు, వైసీపీ కార్యకర్త ఒకరు తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే క్రమంలో వారు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు కార్యకర్తలు కూడా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఈ దాడి తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించి ఇరువైపుల కార్యకర్తల్ని చెదరగొట్టడంతో ప్రస్తుతం అక్కడ నిర్మానుష్యమైన వాతావరణం మనకి ఈ పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తోంది. మరోవైపు ఈ దాడి తర్వాత అక్కడ ఏ రకంగా రక్తపు మరకలు ఉన్నాయో మనం చూస్తున్నాము. ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైపోయింది. పోలింగ్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మెటీరియల్ అంతా చిందరవందరగా పడి ఉండడము, రక్తపు మరకల్ని మనం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలింగ్ కేంద్రం వద్ద నుంచి మనం చూస్తున్నాము. మొత్తం ఇద్దరు కార్యకర్తలు ఈ దాడుల కారణంగా బలైపోయారు. మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్కి చేరుకున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రం ఎంట్రన్స్ డోర్ విరిగి కింద పడిపోయింది. ఫర్నిచర్ అక్కడ కుర్చీలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ కేవలం దాడులు, రక్తపాతాన్ని మించి ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకునే వరకు వెళ్ళింది. ఇద్దరు కార్యకర్తలు, ఒకరు టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి అయితే మరొకరు వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి. ఇద్దరు కూడా హాస్పిటల్కి తరలించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో మార్గం మధ్యలోనే చనిపోయారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ పోలింగ్ నిలిచిపోయినట్టు మనకి కనిపిస్తోంది. పోలింగ్ కేంద్రం వద్ద భీతావహమైన వాతావరణం. దాడి తర్వాత తీవ్రంగా గాయాల పాలైన కార్యకర్తల్ని హాస్పిటల్కి స్ట్రెచర్ మీద తరలిస్తున్న దృశ్యాలివి. అయితే ఇద్దరు కార్యకర్తలు హాస్పిటల్కి తరలించేసరికి ప్రాణాలు విడిచారు. ఏకంగా తలలు నరుక్కున్నారు. మనం ఇందాకటి దృశ్యంలో తలకి తీవ్రమైన బలమైన గాయం తగిలిన ఒక కార్యకర్తను చూసాం. మరొక కార్యకర్త పూర్తిగా సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు. ఇంకొక కార్యకర్త తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో కనిపించిన ఉద్రిక్తమైన పరిస్థితి. టీడీపీ అలాగే వైసీపీ రెండు వర్గాల మధ్య పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి ఇంతవరకు దారితీసింది. ఇరు పార్టీలు చెరొక కార్యకర్తని కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వరకు పరిస్థితి వెళ్ళింది. మరికొంతమంది కార్యకర్తలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిచ్యువేషన్ మనకి అనంతపురం జిల్లా నుంచి కనిపిస్తోంది. మరోవైపు అక్కడ పోలింగ్ కాసేపు నిలిచిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే భారీగా బలగాలని ఆ ప్రాంతానికి అదనంగా తరలిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో ఉంచడం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్ని ముందస్తుగానే గుర్తించిన అధికారులు ఇతర పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే అక్కడ అదనపు బలగాల్ని మోహరించి ఉంచారు. అయినప్పటికీ అక్కడ చెలరేగిన హింసకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మరికొంతమంది అదనపు బలగాల్ని ఆ ప్రాంతానికి తరలించాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఇక చెదురుమదురు ఘర్షణలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత నడుమ పోలింగ్ కొనసాగుతుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అయితే బారులు తీరి కనిపిస్తున్నారు. పోలింగ్ శాతం ఖచ్చితంగా ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావాన్ని ఎన్నికల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. క్రితంసారి 78% పోలింగ్ నమోదైతే ఈసారి అది 80% దాటుతుందన్న ఆశాభావాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యక్తం చేసింది. ఎంతవరకు పోలింగ్ శాతం చేరుకుంటుంది అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఎన్నికల అధికారులు దీనికి సంబంధించి వచ్చిన బ్రీఫింగ్ ఇచ్చారు. 11 గంటల వరకు జరిగిన పోలింగ్ దాదాపు 15%గా వారు చెప్పారు. పోలింగ్ ఇంత తక్కువగా నమోదవడానికి ప్రధానమైన కారణం ఈవీఎంల మొరాయింపుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం 6-6:30 కల్లానే చాలామంది ఓటర్లు ఆ ప్రాంతానికి చేరుకుని
త్వరితగతిన ఓట్లు వేసి వెళ్దామన్న ఆలోచనతో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద 7 గంటలకి ప్రారంభమవుతుందనుకున్న పోలింగ్ చాలా చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధానంగా ఈవీఎంల మొరాయింపేందుకు కారణంగా తెలుస్తోంది. మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు పోలింగ్ మొదలైన తర్వాత మొరాయించడంతో పోలింగ్ మొదలైన కొద్దిసేపటికి మళ్ళీ పోలింగ్ని కాసేపు నిలిపివేయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్లయితే ఏకంగా 2-3 గంటల పాటు కూడా పోలింగ్ జరగకుండా అక్కడ ఓటర్లు అలాగే ఎదురు చూపులతో బారులు తీరి ఉన్న సిచ్యువేషన్ మనకి కనిపించింది. ఓటర్లందరూ క్యూ లైన్స్లో బారులు తీరి కనిపిస్తున్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది ఓటర్లు అక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం దాటింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అయితే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు 6 గంటల వరకు ఎంతమంది అయితే పోలింగ్ కేంద్రం వద్దకి చేరుకుని ఉంటారో వారందరినీ ఎంత ఆలస్యమైనా వారందరితో ఓటు వేయించిన తర్వాతే వారిని పంపిస్తామని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఓటర్లకి సూచిస్తోంది. ఈ క్రమంలో ఉదయం నుంచి వచ్చి ఓటు వేయడానికి చాలాసేపు క్యూ లైన్లో నిల్చున్న అనేక మంది ఓటర్లు ఎదురు చూపులకి తట్టుకోలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ తిరిగి ఈవీఎంలు పనిచేస్తున్నాయన్న సమాచారంతో మళ్ళీ వచ్చి ఓటు వేయడానికి క్యూ లైన్లో బారులు తీరుతున్న సిచ్యువేషన్ మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. మొత్తం మీద పోలింగ్ ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల ఉద్రిక్తత నడుమ పోలింగ్ కొనసాగుతుంటే చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయక ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్స్లో వేచి ఉన్న పరిస్థితి.